కీర్తనల గ్రంథము 27వ కీర్తన 1 నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 1 నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. ప్రమాణ వాక్యముగా 1వ వచనమును చెప్పుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు. నేను ఎవరికి భయపడుదును? ప్రమాణము చేసుకుందాం. ప్రభువైన మా దేవా, మా జీవితానికి నీవే వెలుగువని, నీలోనే మాకు రక్షణ ఉన్నదని, మా పూర్ణ హృదయముతో నీ యందు నమ్మికయుంచి నీ వాక్యమును అనుసరించుదుమని నీ సన్నిధిలో ప్రమాణము చేయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు స్తోత్రములు. తండ్రి, మమ్ములను ఎల్లప్పుడూ కాపాడేవాడవు, రక్షించేవాడవు, బలపరచువాడవు, సంరక్షించు దేవుడవు నీవే. తండ్రి, నీవే నాకు వెలుగువై ఉన్నావని, నీవే మమ్ములను కాపాడే దేవుడవై ఉన్నావని, ఈ లోకమునకు, లోక సంబంధమైన శ్రమలకు మేము భయపడమని, నీలోనే మేము స్థిరముగా ఉంటామని, నిన్ను పూర్ణ హృదయముతో విశ్వసిస్తామని, నీ సన్నిధిలో నిలవబడి చక్కటి ప్రమాణమును చేసుకుని ఉండగా మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లోనూ నిన్ను విడిచిపెట్టుకోకుండా తండ్రి, నిన్ను అనుసరిస్తూ, నీ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మేము జీవించడానికి మాకు సహాయమును దయచేయండి. లోక సంబంధమైన లక్షణములు మాలో కనపడకుండా మాకు సహాయమును దయచేయండి. ఎటువంటి స్వార్థము, అసూయ, ద్వేషము, కక్షలు తండ్రి మాలో లేకుండా ప్రేమ, సాత్వికము, దేన మనస్సు మేము కలిగి ఉండడానికి, తగ్గింపు మేము కలిగి ఉండడానికి మాకు సహాయమును దయచేయండి. తండ్రి, నీ సన్నిధిలో తగినటువంటి లక్షణములను మేము కలిగి ఉండి ఎల్లప్పుడూ నిన్ను అనుసరించడానికి, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి మాకు సహాయమును దయచేయండి. ప్రభువా, ఈనాడు ఇంతవరకు నీ సన్నిధిలో చక్కటి కీర్తనలతో నిన్ను మహిమపరుచుకున్నాం తండ్రి. అలాగే తండ్రి, ప్రార్థన ద్వారా నిన్ను మహిమపరిచాం తండ్రి. ఇదిగో సండే స్కూల్ పాఠము ద్వారా తండ్రి మీరు మాకు అనేక విషయాలు తెలియపరిచారు, నీకు స్తోత్ర తండ్రి. వాక్య పఠనము ద్వారా తండ్రి చక్కటి వాక్య పఠనాన్ని మేము చేసి
చక్కటి ప్రమాణమును మేము చేసుకున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, దేవుని యొక్క సన్నిధిలో నేను ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని ఆలకించాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, నేను దీనిలో వెనకబడకూడదు అనే ఆసక్తితో దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. తండ్రి, ఎవరైతే తండ్రి నాయన ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, తండ్రి నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. తండ్రి, ఇంకా మా మధ్యన తండ్రి అనేకులు ఉండవలసి ఉంది. తండ్రి, ఎంచేతనైతే వారు రాలేకపోతున్నారో వారి కోసం మేము భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. వారందరూ మందిరమునకు రావాలి ప్రభువా, మందిరములో కనబడాలి, నీ యొక్క వాక్యాన్ని వినాలి ప్రభువా, నీ వాక్యము ద్వారా వారు ఆశీర్వదించబడాలి. సహాయమును దయచేయండి. ఎవ్వరూ కూడా వెనకబడకుండా కృప చూపించండి. ఆరోగ్యములు లేని వారికి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. పరిస్థితులు అనుకూలత లేని వారికి అనుకూలతను దయచేయండి తండ్రి. మీరే ప్రతి ఒక్కరిని కూడా మీ మందిరమునకు రావడానికి అటువంటి ఆసక్తిని మీరు దయచేసి నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎట్టి గొప్ప ఆశీర్వాదాన్ని ఏ ఒక్కరూ పొందుకోకుండా నష్టపోవడానికి వీల్లేదు ప్రభువా, మీరు సహాయమును దయచేయండి తండ్రి. మేమైతే కేవలము నీ కృపను బట్టి నీ మందిరములోనికి రాగలిగాం, నిన్ను స్తుతించుకోగలిగాం. నీకు స్తోత్రాలు. మమ్మల్ని దీవించండి తండ్రి. ఇంకనూ కూడా ఆరాధనలో మాకు సహాయమును దయచేయండి తండ్రి. నీ యొక్క దైవ సేవకులను మీరు నిలవబెట్టుకుని వారి ద్వారా మీరు ఇంకా అనేక విషయాలు మాకు తెలియజేసి తండ్రి సంఘాన్ని బలపరచమని, మమ్మలను ఆత్మ సంబంధమైన జీవితాల్లో వృద్ధి చేయమని, వారికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యమును దయచేయమని, నీ యొక్క నడిపింపు ద్వారా మీరు వారి ద్వారా మాతో మాట్లాడమని, ఆరాధనంతయు నీ మహిమార్థమై జరిగించుకొనమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.